నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యస్మి తల్లి. సార్, నేను పర్టికులర్గా మీతో చర్చించాలి అనుకున్న విషయం ఏంటి అంటే, పహల్గామ్లో సుమారుగా ఒక 100 నుంచి 200 మంది పర్యాటకులు ఉన్నప్పుడు మీరు హిందూనా కాదా అని చెప్పి అడిగి మరీ ఒక 26 నుంచి 28 మందిని చంపేశారు. ఇది అసలు చెప్పడానికి కూడా నాకు మాట రావట్లేదు. ఇంత వివక్షత ఏంటి అనేది. అసలు యుద్ధం చెయ్యాలా వద్దా అనే దాని మీద, అంటే మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ యుద్ధం చేసి మన సహనాన్ని ఇప్పుడు ఓడించారు, యుద్ధం ఖచ్చితంగా చెయ్యాలి అనే వాళ్ళు ఉన్నారు, చేయకపోవడమే మంచిది అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటారు అసలు? అసలు అంటే యుద్ధం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు నీతో నేను గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం నాలో ఉన్నప్పుడు, నేను దానికి తగ్గ సరంజామా నా దగ్గర ఉంది అన్నప్పుడు, నీ మీద నేను విజయాన్ని సాధించగలను అనేటువంటి అది ఒక రకమైనటువంటి నమ్మకం అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర నీతో యుద్ధం చేయడానికి నా దగ్గర కావాల్సిన సరంజామా అంతా చాలా హెవీగా ఉంది అన్నప్పుడు నేను నీతో కయ్యానికి కాలు దువ్వాలి. ఒరిజినల్గా ఎవరైనా అది చేస్తారు. అంటే విచక్షణారహితంగా నా దగ్గర ఎలాంటి బలము, ఆర్థిక బలము, అర్ధబలము, అంగబలము కూడా లేదు. కేవలం నీ మీద నాకు ద్వేషం మాత్రమే ఉంది. నిన్ను నేను ఎలాగైనా సరే ఓడించాలి అనే మూర్ఖత్వము, అజ్ఞానము, లేకపోతే నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం, ఇవే కారణాలు నీతో గొడవ పెట్టుకోవడానికి కావాలి. కానీ నీతో గెలవాలంటే నాకు కావాల్సిందేంటి? బలగం ఉండాలి కదా. అదేమీ లేదు. కేవలం దీన్ని మనం చూసే కోణంలో మూర్ఖత్వము, అజ్ఞానము, దానికి సహాయకారులుగా ఇప్పుడు నీ మీద యుద్ధం చేయడానికి నాకు నీ ముందు నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి తెలుసుకోవడానికి నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉన్న నా వాళ్ళు నీ శత్రువులు, అంతేగా, నా వాళ్ళు నీ శత్రువులు నాకు సహాయకారులు అయ్యారు. అంటే ఇదంతా మనం విశ్వావసునామ సంవత్సరములో ప్రారంభంలో జరిగిన తర్వాత ఒక 1 monthకి ఈ ఇన్సిడెంట్, అంటే రవి రాజుగా వచ్చినటువంటి మొదటి దినాలు 30 రోజులు, అది కూడా కాశ్మీర్ అంటేనే ఆధ్యాత్మికతకి పెట్టింది పేరు. అక్కడ మార్తాండుడి దేవాలయం ఉంది. మార్తాండుడి దేవాలయం అక్కడ, అంటే ఈ వీళ్ళు రావడంతో ఓచకోస కోసారు 200 మందిని. ప్రారంభంలో హిందువుల్ని, పండితుల్ని, కేవలం పంతుల్ని, పూజారుల్ని 2 లక్షల మందిని, 2 లక్షల మంది పూజారులని ఓచకోత కోసారు అప్పట్లో. అంటే మన మీద, హిందుత్వం మీద, లేకపోతే భారతీయ సనాతన సాంప్రదాయం మీద గెలవాలి అనే తాపత్రయంతో, అంటే ఒక కాశ్మీర్లో ఒక 2 లక్షల మందిని ఊచకోత కోసేస్తే భారతదేశం అంతా ఉన్నటువంటి విద్య, విజ్ఞానం మరుగున పడిపోతుందా? మార్తాండ దేవాలయాన్ని కూల్చేశారు అప్పుడు. ఎందుకంటే భారతదేశానికి శక్తి మార్తాండ దేవాలయం. ఇప్పుడు ఉందా? ఉంది. ఇప్పుడు అంటే ఈ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ టూరిజం పెరుగుతుంది. ఆ మార్తాండ దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. అక్కడ మళ్ళీ ఆ పూర్వవైభవం రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరస్వతి దేవాలయం ఓపెనింగ్ జరిగింది. ఇవన్నీ మళ్ళీ వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం, వాళ్ళ ఉనికి, అంటే ఇప్పుడు జరుగుతున్నదే. ఇది ఒక రకంగా ప్రారంభంలో, అంటే మన అలసత్వం 40 సంవత్సరాలుగా భారతదేశం అంతా పోన్లే బ్రతుకుతున్నారు అందరూ భారతదేశంలో అని వదిలేశారు. ఇలా వదిలేయటం వల్ల రేపొద్దున పెను ప్రమాదం రాబోతుందనే ప్రమాద హెచ్చరిక దీని ద్వారా వచ్చి ఇప్పుడు అందరూ మేల్కొన్నారు. ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్నది ఎవరు? శరణార్థుల, మనకి వెన్నుపోటు పడవడానికి వచ్చినటువంటి వాళ్ళని చూశారు. తద్వారా ఇప్పుడు ప్రక్షాళన జరుగుతోంది. అవతల వ్యక్తికి తెలుసు, అంటే ఇమీడియట్గా, అంటే వార్ అనౌన్స్ చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. కానీ అంటే దాన్ని రాబోతున్నటువంటి ప్రమాదాలను చాలా దృష్టిలో పెట్టుకుని కాల్కులేటెడ్గా ఆలోచించే మేధావులు ఉన్నారు అక్కడ. మోడీ లాంటి మగాడు ఉన్నాడు కాబట్టే రాబోతున్న విపత్తులని, అంటే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనం సంఘీభావం తెలియజేయాలి, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి, ఆ కుటుంబాలకి చేయూతనివ్వాలి. దాంతో అంటే వీళ్ళ 30 మంది జరగబోతున్నటువంటి విధ్వంసకాండకి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. మనకు ముందు చూపుగా
మీరు ఇప్పుడు అది జరగబట్టి ఇప్పుడు ఈ రెక్కి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారా, ఇంత అంటే ఇంత మనం అలసత్వంగా పకడ్బందీగా ఉన్నామా చేస్తున్నారు. అనేది అర్థమైంది మీకు. ఒక చోట ఒక కాలనీ మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని రిపోర్ట్స్ వస్తాయి. అంటే ఇదంతా కూడా మంచికే. రాబోతున్నటువంటి పెను ప్రమాదానికి వాళ్ళు ఆ 30 మంది అసూలు బాసి మనకి మార్గాన్ని చూపించారు. ఇప్పుడు జరగబోతుందంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇది భారతదేశం, భరతుడు పరిపాలించినటువంటి దేశం. భరతుడు ఇక్కడ బ్రతకటానికి భిక్షగా ఇచ్చిన దేశం. మనందరికీ భరతుడు ఇచ్చి పెట్టిన భిక్షమ్మ. శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపిన తర్వాత వాళ్ళు అడుగుతాడు, నీకు ఏ అధికారంతో నువ్వు నన్ను చంపావని అడిగినప్పుడు చెప్తాడు, ఇది భరతుడు మీకు బ్రతకటానికి ఇచ్చాడు, మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి, మీరు చేస్తున్నది తప్పు కాబట్టి నిన్ను నేను వధించాల్సి వచ్చింది, వధించాను. ఇక్కడ ఆ 30 మంది తమ ప్రాణాలని కోల్పోతూ మీరు అలసత్వంలో ఉన్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మనలో మన మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళలో శత్రువులు కూడా ఉన్నారు. మేకవన్నె పులులాగా తిరుగుతూ ఉన్నారు, మేకతోలు కప్పుకుని తిరుగుతున్నారు, గమనించండి అని చెప్పేసి మనకి అంటే సూచన అనుకుందాం. కానీ అంటే పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం, ఆ కుటుంబాలకి ఆత్మశాంతి మనం ఇవ్వలేం, మనశ్శాంతి ఇవ్వలేం. కానీ వాళ్ళు నిజంగా అమరులు, వీరులు. వాళ్ళ ద్వారా మనం ఇంత జరగబోతున్నటువంటి విధ్వంసకాండని ఆపడానికి వాళ్ళ ప్రాణాలను పెట్టారు. అందుకని ఇదంతా ఒక రకంగా దేశానికి మంచిది. దేశంలో ఉన్నటువంటి కొంతమంది అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా చేసే వాళ్ళని ఎవరిని అనేది చూపిస్తుంది, అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనేది. తద్వారా జరగబోయేదంతా మంచే. ఈ విశ్వావసునామ సంవత్సరం పూర్తయ్యేసరికి ప్రక్షాళన అంటే నేను సూర్యోపాసన ఎందుకు చేస్తున్నాను అంటే జ్ఞానం కోసం చేస్తున్నాను. ఇప్పుడు అందరికీ కూడా జ్ఞానోదయం జరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి అయ్యాడు కాబట్టి పాలకులందరి మీద ఒత్తిడి పెరిగింది. మీరు సరిగా చూడండి, మీరు ఆడంబరాల కోసం, మీరు పబ్లిసిటీల కోసం కాదు, దేశం కోసం పనిచేయండి అని చెప్పేసి అని. అయోధ్య రామ మందిర నిర్మాణం అంటే రామరాజ్యం రావాలంటే ప్రక్షాళన జరుగుతోంది. అందుకని అందరం కూడా సమాయత్తం అవ్వాలి. చేస్తున్నటువంటి అంటే మనం కూడా మన వంతుగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన కాలనీలో ఏం జరుగుతుంది. విజయవాడలో పాకిస్తాన్ కాలనీ పేరు కూడా మార్చడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం కంప్లైంట్ చెయ్యాలి. మనం దాన్ని వేదిక మీదకి తీసుకొచ్చి నాయకులకు తెలిసేలా చేసి మార్పులు తీసుకురావాలి. అందరూ కూడా జ్ఞానోదయంతో అభివృద్ధి చెందగలిగితే భారతదేశం నెంబర్ 1 రాబోయే అంటే ఇప్పుడు 2025లోనూ 2030 కల్లా భారతదేశం చాలా వరకు సెటిల్ అయిపోతుంది, స్థిరంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఎన్నో ఘోరాలు జరుగుతాయి, కానీ భారతదేశం ఇది ఎందుకంటే వేదభూమి, కర్మభూమి. ఇక్కడ పుణ్యపురుషులు ఉన్నారు. పుణ్యపురుషులు నడయాడినటువంటి శ్రీరామచంద్రమూర్తి నడిచినటువంటి ఆ పాదాలు తాకినటువంటి పవిత్ర పుణ్య ప్రాంతం. అందుకని అంటే కొంచెం భయంతో, భక్తితో మనం కూడా మన వంతు చేయాల్సినటువంటి శ్రమ ఉంది. తెలుసుకుని మన దేశాన్ని కాపాడుకుందాం. ప్రమాదం ఏమీ జరగదు. ఉన్నవాడు అక్కడ ఉన్నాడు, మగాడే మోడీ గారు. ఆయన మంచి అంటే ఆయనకు కూడా చిన్న చిన్న సలహాలు అవసరం. అంటే మన వీడియోలు మనం మాట్లాడే మాటలు వెళ్ళవు, కానీ మనం చేసేటువంటి ప్రార్థనలు భగవంతుడి ద్వారా ఆయనకి జ్ఞానోదయం చేసే అవకాశం ఉంది. అందుకని భగవంతుని ప్రార్థిద్దాం. మనకు ఉన్నటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో విరివిగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించడం ద్వారా మన వంతు కృషి, మన దేవాలయాలు, మన ధర్మాన్ని కాపాడుకోవడం ద్వారా మనం అక్కడ జరగబోయే యుద్ధంలో విజయాన్ని 100%, 200% సాధిస్తాం. యుద్ధం అవుతుంది, విజయం కూడా జరుగుతుంది. అప్పుడు యుద్ధం జరుగుతుందమ్మా. అంటే పిరంగులు పేలిస్తేను, బాంబులు వేస్తేను యుద్ధం కాదు. యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది, వాటర్ యుద్ధం జరుగుతుంది అని యుద్ధమే ఆయన చేస్తున్నారు. అవతల వాడు మొండి ధైర్యంతో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ప్రాణ నష్టం జరగకుండా యుద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన వాళ్ళు చేస్తున్నారు విజయాన్ని సొంతం చేసుకోవడానికి. మన భారతదేశాన్ని కేవలం ఇక్కడ స్వార్థం ఏమీ లేదు. వాళ్ళ దేశాన్ని మనం కలిపేసుకుందామను, మత మార్పిడులు చేసేసి ముస్లిమ్స్ అందరినీ హిందువుల్లో మార్చేద్దామనో కాదు కదా. ఇక్కడ అందరం సమానమే, అందరం బ్రతకాలి. భరతుడు మనకి పెట్టిన భిక్ష ఇక్కడ మనం వ్యవసాయం చేసుకుందాం, మనం ఉన్నంతకాలం, ఊపిరి ఉన్నంతకాలం ఆరోగ్యంగా జీవిద్దాం. ఇది భిక్షతో బ్రతుకుతున్నాం కాబట్టి ఆ కృతజ్ఞతతో రామరాజ్యం కోసం ఎదురు చూడడం,
దానికి చేస్తున్నటువంటి మోడీ గారికి మనం అందరం కూడా చేయూతనివ్వడం, ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని ఆశీర్వదించడం.